హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదర్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు సేమియాలు, అలాగే షుగర్. నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియాలు తీసుకున్నాను. 1 గ్లాస్ సేమియాలకి ½ గ్లాస్ షుగర్ సరిపోతుంది. 1 గ్లాస్ సేమియాలు, అలాగే ½ గ్లాస్ షుగర్. మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో అదే గ్లాస్ కొలతని మీరు ఫాలో అవ్వండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 టీ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ క్యాష్యూ నట్స్ని లో ఫ్లేమ్లో రోస్టెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే బాదం, కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని మనం సేమియా పాయసంలో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ని మాత్రమే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అదే ప్యాన్లో ముందుగా తీసి పెట్టుకున్న 1 గ్లాస్ సేమియాని కూడా లో ఫ్లేమ్లో రోస్టెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు. ఈ విధంగా రోస్టెడ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఈ వేపుకున్న సేమియాలను ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 2 గ్లాసెస్ వరకు పాలని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మూత అనేది పూర్తిగా పెట్టకుండా ఒక సైడ్కి పెట్టి కుక్ చేయండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాలు కనుక తగ్గినట్లయితే ఇంకొన్ని పాలను యాడ్ చేసుకోండి. మనం పూర్తిగా పాలతో అయితే కుక్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కావాలంటే 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం పాలతోనే కుక్ చేశాను. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. చూడండి, సేమియాలు చాలా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఇంకొన్ని పాలు, అలాగే ముందుగా వేపి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 2 యాలకులను తీసుకొని బాగా మెత్తగా పొడి చేసుకొని సేమియా పాయసంలో వేసుకోవాలి. దీనివల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది సేమియాలకి. అలాగే ముందుగా పక్కకు పెట్టుకున్న ½ గ్లాస్ షుగర్ ఉంది కదా, అది కూడా వేసి ఒక 2 మినిట్స్ కలుపుతూ కరిగేదాకా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 గ్లాసెస్ వరకు పాలు తీసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.